నమస్తే. మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ, ఏది ఫస్ట్ ఏది తర్వాత? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ప్రభుత్వం. సో దీంట్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్, సిక్స్త్ ఇట్లా 5-6 ఫేజెస్లో మేము మూసీని డెవలప్ చేయబోతున్నామని చెప్తున్నారు. నైట్ బజార్లు ఉండబోతున్నాయి, ఎకనామిక్ జోన్గా దీన్ని తయారు చేయబోతున్నాం, ప్రజలందరూ అక్కడికి వచ్చి ఆహ్లాదంగా గడపడానికి మేము అవకాశం కల్పించబోతున్నాం. సో చాలా గొప్పగా దీన్ని తయారు చేస్తామంటున్నారు. మొదటి విడతలో ఎక్కడైతే మూసీ స్టార్ట్ అవుతుందో హిమాయత్ సాగర్, అంటే ఆ హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు ముందుగా డెవలప్ చేస్తామంటున్నారు. అసలు మూసీ ప్రక్షాళన చేయాలన్నా వద్దా ఒకటి, రెండోది ప్రభుత్వం వేస్తున్న అడుగులు సరిగ్గా ఉన్నాయా లేవా, ఈ 2 అంశాలు మనం డిస్కస్ చేయాలి. నా ముందు పాశ్యం యాదగిరి సార్ ఉన్నారు, హైదరాబాద్ గురించి అండ్ సో ఇట్లాంటి అంశాల మీద చాలా అద్భుతమైన అవగాహన కలిగి ఉన్న సీనియర్ జర్నలిస్ట్. సో కాబట్టి సార్ అయితే చాలా పర్ఫెక్ట్గా చెప్తారు. సార్ నమస్తే. నమస్తే. సో ప్రక్షాళన కావాలన్నా వద్దా, క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులు ఈ మూసీ సుందరీకరణలో పర్ఫెక్ట్గానే వెళ్తున్నాయా? ఇవి ఆయన సుందరీకరణ వేరు, ప్రక్షాళన వేరు. మీరు స్నానం చేయకుండా, వారం 10 రోజులు స్నానం చేయకుండా కంపు వాసన వస్తుంటుంది. ఇది శరీరం అంతా కుష్ఠరోగి అనుకోండి, కుష్ఠరోగం ఉంటుంది, చర్మ రోగం ఉంటుంది, రకరకాల వ్యాధులు ఉంటాయి, దద్దులు ఉంటాయి, దురద ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నిగనిగలాడే డ్రెస్ వేసుకుంటారు, సెంటు కొడతారు, దాని మీద సెంటు కొడతారు. ఏమవుతుంది? నగలు పెట్టుకొని నిగలిగలాడే గుడ్డలు వేసుకొని, మక్మల్ గుడ్డలు వేసుకొని దాని మీద సెంటు కొట్టుకుంటే అదేమన్నా సుందరీకరణ, అదేమన్నా ప్రక్షాళన అవుద్దా? మీరు స్నానం చేయండి. ముందు స్నానం చేసి సబ్బు పెట్టుకొని, పిండి పెట్టుకొని, రుద్దుకొని స్నానం చేసి రోజు స్నానం చేయండి. మీకు అసలు గుడ్డలు లేకపోయినా పర్వాలేదు, మీకు కోచి ఉంటే చాలు. వాడు ప్రక్షాళన చేసి అయినోడు, కోచి పెట్టుకున్నా కూడా పెద్ద పెద్ద నగలు పెట్టుకొని చమక్ చమక్ మెరుస్తుంటే నీకు లోపలంతా కుష్ఠరోగం ఉంటే నువ్వు ఎట్లా ప్రక్షాళన అవుతుంది? కాదు కదా, సుందరీకరణ అవుతుంది తప్ప ప్రక్షాళన కాదు. ముందు ప్రక్షాళన కాదు, సుందరీకరణ జరగాలి. ఎందుకంటే మూసీ నది సుందరీకరణ కాదు, ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే ముందు ఆ ప్రక్షాళన చేస్తే నీళ్లు తాగడానికి పనికొస్తాయి, తాగడానికి పనికి రావాలి కదా. ఇప్పుడు అనంతగిరి నుంచి ఓడపల్లి దాకా, వాడపల్లి కాదు అది, ఓడలు వచ్చి ఆగుతాయి ఎక్కడ దాకా, సముద్రంలో పూర్వం వచ్చి ఆగి బ్రిటిష్ ఇండియాలో. మూసీ కలిసినాక అది పెద్దగా అవుద్ది కాబట్టి, పెద్దదైతే లోతు పెరుగుతుంది, అక్కడ సముద్రం ఓడ దాకా వచ్చేవి. ఆ ఓడపల్లి 250 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇంత దూరం, ఇంత సుదీర్ఘం ప్రయాణం చేస్తుంది నది. అది ముందు శుద్ధి కావాలి. శుద్ధి అయితే అది నీళ్లు తాగడానికి పనికొస్తాయి, ఇక్కడ నుంచి అక్కడ దాకా పనికొస్తాయి. తర్వాత వ్యవసాయానికి కూడా పనికి రావాలి. అశుద్ధి నీళ్ళని, జలాల్ని వ్యవసాయానికి ఎట్లా వాడతారు? వాడొద్దు కదా. ఏమవుతుంది ఆ నీరంతా? ముందు మూసి పుట్టిన చోట చూద్దాం. అనంతగిరి నీళ్లు బాగానే ఉంటాయి, అనంతగిరి దాకా బాగుంటాయి. అది దాటినాక, వికారాబాద్ దాటినాక మొదలవుతుంది. ఒక్కొక్క చోటు చూద్దాం. ఇక్కడ ముందు ఏవే నదులు కలుస్తాయి దాంట్లో? అక్కడికి వచ్చిన సంఘం వచ్చినాక కేసీఆర్ ఈయన చెప్తారు కదా, రేవంత్ రెడ్డి, అక్కడికి వచ్చేసరికి ఈసా నది, మూసా నది కలుస్తారు, 2 కలుస్తాయి. బాపు ఘాట్ అంటారు దాన్ని. 2 నదులు కలుస్తాయి కాబట్టి సంఘం అన్నది దాన్ని. అక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఈసా నదులు ఏమవుతుంది? ఈసా అంటే జీసస్ అని, మూసా అంటే మోసస్ అని ప్రవక్తల పేర్లు. నవాబ్ ఏమో ప్రవక్తల పేరు పెట్టిండు. మనం మూసి నదిని ముచ్చుకుందా అంటున్నాం. ఈసా నది అంటే ఈశ్వరుడు అంటున్నాం. ఈసా అంటే ఈశ్వరుడు అవుతుంది. అట్లా మన హిందువులు చెప్పుకుంటారు, వాళ్ళేమో ఈసా నది, మూసా నది. ఇస్లాం ప్రకారం వాళ్ళిద్దరు కూడా ప్రవక్తలే. చివరి ప్రవక్త మహమ్మద్ కానీ వీళ్ళిద్దరు ప్రవక్తలు ఆ పేర్లు పెట్టుకుంటాం. ముస్లిం రాజు నవాబు. ఇక్కడ ఏమవుతుంది? ఈసా నదిలో పిరంగి నాలా వచ్చి పడుతుంది. పిరంగి నాలాకి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? పిరంగి నాలాకు పైన మొట్టమొదటి 1908లో కూడా జరిగింది. ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయినప్పుడు పాలమాకుల దగ్గర చెరువు అది తెగిపోయింది. అది తెగిపోయి కింద నందలకత్తలో పడ్డది. నందలకత్త నుంచి నీళ్లు పిరంగి నాలాకు వచ్చినాయి. ఇప్పుడు పాలమాకుల చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. కొత్తూరు కదా అది. ఆ కొత్తూరులోంచి వచ్చే విషమంతా, రకరకాల కాలుష్యం అవన్నీ వచ్చి పిరంగి నాలా నుంచి ఈసా నది, తర్వాత మూసా నది. అట్నే పైన చూద్దాం. మూసా నది పరివాహక ప్రాంతం, ఈసా నది పరివాహక ప్రాంతం, మొత్తం వ్యవసాయం నడుస్తుంది. 111 జీవో ఉన్నప్పటికీ కూడా కొత్త ఇల్లు రావద్దు, మీ డ్రైనేజ్ ఇల్లు రావద్దని నిబంధనలు పెట్టారు. అయినా వస్తూనే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏమవుతుందంటే, పంట పండిస్తే పంటకు ఎరువులు కొడుతున్నారు, చీడ పడుతుందని పురుగుల మందు కొడుతున్నారు. అవి 2 రసాయనాలు, అవి 2 వచ్చి అక్కడ పడుతుంది. పైన పరిశ్రమ లేకపోవచ్చు
కానీ వ్యవసాయంలో కూడా పూర్వం వ్యవసాయంలో అది 1998 ఫ్లడ్స్ వచ్చినప్పుడు వ్యవసాయంలో కెమికల్స్ లేవు. కానీ ఇప్పుడు కెమికల్స్ వచ్చినాయి కదా. 1920లో ఉస్మాన్ సాగర్ కంప్లీట్ అయింది, అప్పుడు కూడా కెమికల్స్ లేవు. ఆ తర్వాత కెమికల్స్ వచ్చినాయి, వ్యవసాయానికి కూడా కెమికల్స్ వచ్చినాయి. ఆ కెమికల్స్ వచ్చి 2 నదులు పడుతున్నాయి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పడుతున్నాయి. మొన్న మనం చూసినాం చెత్త ట్యాంకులంతా చెత్త అంతా డంప్ చేస్తున్నారు. టీవీలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆ చెత్త అంతా దాంట్లో పడుతుంది. రకరకాల ట్యాంకర్స్, రసాయనాల ట్యాంకర్స్, డ్రైనేజ్ ట్యాంకర్స్ కుమ్మరించిపోతున్నాయి. ఉస్మాన్ సాగర్ కుమ్మరిస్తున్నాయి, హిమాయత్ సాగర్ కుమ్మరిస్తున్నాయి. అవి తాగుతున్నాం మనం. ఇంకొకటి ఏమవుతుందంటే నల్లమల్లో యురేనియం ఉంది కుండల మీద. ఆ యురేనియం కూడా వచ్చేసి కృష్ణ దీంట్లోకి వస్తుంది, ఈశా నది, మూసా నదిలోకి వస్తుంది. దాంట్లో పరిశీలన చేస్తే రేడియో యాక్టివ్ మెటీరియల్ యురేనియం 0.2%, 3% ఉన్నట్టు తేలింది. ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ నీళ్ళు తాగితే మనకు రేడియో యాక్టివ్ మెటీరియల్ వల్ల రోగాలు వస్తాయి. ఇవి ఇక్కడ ఉన్న సమస్యలు. ఇక కిందికి వచ్చినాక ఏమవుతుందంటే కింద మనం చూస్తాం చాదరఘాట్ దాకా నీళ్ళు బాగానే ఉంటున్నాయి. పురాణాపూల్ దాకా అయితే పూర్తిగా బాగుంటాయి. పురాణాపూల్ దాటినాక డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి కలుస్తుంది. సిటీ దాటినాక కెమికల్స్ వస్తుంది. మొత్తం కేమైన్, కూకట్పల్లి మెయిన్, అది వచ్చి ఉస్మాన్, జీడిమెట్ల ఏరియాలో ఉండి కూకట్పల్లి, జీడిమెట్ల, ఆ రసాయనాలు, బాలనగర్ మొత్తం 92 మందుల కంపెనీలు ఉన్నాయి ఆ ఏరియాలో. ఆ మందుల కంపెనీలు పాటంచేరు, పాశమేళ ఉన్నాయి. కొన్ని ఏమో తీసుకొని పోయి నక్కవాగు, వల్దివాగు, ఇసుకవాగు అంటే మంజీరా పరివాహక ప్రాంతం, అది గోదావరి పరివాహక ప్రాంతం అవుతుంది, అక్కడ కలుపుతారు. కొన్ని ఇక్కడికి వచ్చేస్తున్నాయి, భూమిలో వస్తే భూమి నుంచి ఇక్కడికి వస్తున్నాయి, అండర్ గ్రౌండ్ నుంచి. అవన్నీ ఆ రసాయనాలు వచ్చి ఫార్మా పొల్యూషన్, ఫార్మా ఎఫ్లెంట్స్ అంటే అవన్నీ వచ్చి మూసిలో కలుస్తున్నాయి. తర్వాత రసాయనాలు వచ్చి కలుస్తున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే డాక్టర్ ఓఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన పరిశోధన చేసింది. ఎన్ఎఫ్సి నుంచి హెవీ మెటల్స్ అన్ని వచ్చి అందులో కలుస్తుంది. థోరియం వస్తుంది, జిర్కోనియం వస్తుంది, యురేనియం వస్తుంది. జిర్కోనియం మెటల్ అది. ఈ 3 వచ్చి పైన నల్ల చెరువులో పడుతున్నాయి, ఉప్పల చెరువులో పడుతున్నాయి, పెద్ద చెరువులో నల్ల చెరువులో పడుతున్నాయి. అక్కడ నుంచి పిర్జాదిగూడ చెరువులో పడుతున్నాయి. అక్కడ నుంచి పోయి కిందికి పోయి మూసిలో కలుస్తున్నాయి. యురేనియం దాంట్లో కలిస్తే ఇంకా డేంజర్. ఎందుకంటే అక్కడ ఎన్ఎఫ్సీలు ఏం చేస్తారంటే యురేనియం తీసుకొచ్చి దాన్ని పెన్సిల్ చేస్తారు. పెన్సిల్ చేసి బండిల్స్లో పెడతారు. బండిల్స్లో పెట్టి కోట ఉంది కదా మనకు, అక్కడ ఎన్ఎఫ్సి, అక్కడ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ అణువిద్యుత్ తయారు చేస్తారు. ఇక్కడ నుంచి పంపిస్తారు ఎన్ఎఫ్సి నుంచి, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి. ఇంత ప్రమాదకరమైంది ఉందని చెప్పి డాక్టర్ ఓఎస్ రెడ్డి గారు 40 ఏళ్ల కింద చెప్పిండు. అప్పటికిప్పటికి ఇంకా పెరిగింది కదా. ఇవన్నీ మూసిలో పడి, మూసి నుంచి కృష్ణాలో పడి, కృష్ణా నుంచి విజయవాడ దాకా చేరుతుంది. మరి ప్రకాశం బరాజ్ ఏం ఎట్లుంటుంది, నీళ్ళు ఎట్లా తాగుతారు? అసలు ఏమవుద్దంటే యురేనియం కనుక దగ్గర ఉంటే, అక్కడ ఉంటే మన మనిషి బాగానే ఉంటాం, లోపల ఎముకల్లో ఉండే మూలు కూడా పోతుంది. మూలు మొత్తం పోతుంది. ఎముకలు మొత్తం హాలో అయిపోతాయి. మరి అంత ప్రమాదకరమైన మెటీరియల్స్, రసాయనాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని ముందు ప్యూరిఫై చేయాలి కదా. అంటే ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 6 దశల్లో మొత్తం ఇదైపోయి మొత్తం ఒక గ్రాఫిక్ డిజైన్ వేసారు కదా. పక్కన జనాలు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, వెహికల్స్ పోతున్నాయి, 6 లైన్ రోడ్ అంట, వాకింగ్, సైక్లింగ్, వెహికల్స్ వెళ్ళడానికి. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన అయితేనే కదా ఆ ఫోటోలన్నీ ఆ రకంగా మనకి దృశ్యం వచ్చేది. ఆయన బ్యూటిఫికేషన్, సుందరీకరణ చేస్తున్నాడు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేయకుండా అది చేస్తే ఉపయోగం లేదు కదా. లేదు ఎందుకంటే ఇంకోటి ఏమంటున్నా నేను, చేస్తాడేమో తర్వాత ముందు చేయాలి కదా. ఫస్ట్ అది చేయాలి. ఫస్ట్ అది చేసినాక ఇది చేయండి. ముందు చేయాల్సింది ఏంటంటే లెప్రసీ పేషెంట్ కు అందమైన నగలు పెట్టడము, అందమైన గుడ్డలు వేయడము, సెంట్ పెట్టుకోవడం కాదు. ముందు మందు చేయండి, దానికి ముందు చికిత్స చేయాలి. అది చేయకుండా బ్యూటిఫికేషన్ ఎందుకు? ఒకటి ఇప్పటికే చాలా విషయం ఉంది దాంట్లో. అది ఇంకోటి దీనివల్ల ఏమైందంటే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. సాయిల్ అంతా కూడా పాడైపోయి ఉంటది కదా, సాయిల్ అంతా ఎరోజన్ అవుతుంది. ఇంకోటి ఏమైందంటే మీరు కాంక్రీట్ అదన్నీ చేస్తారు, కాంక్రీట్ కదా, దానివల్ల దాని వెడల్పు తగ్గుతుంది, నది వెడల్పు తగ్గుతుంది. తర్వాత వేడెక్కుతుంది, వేడెక్కి నీరు తొందరగా ఆవిరైపోతుంది, నీరు ఉండదు దాంట్లో, ఆవిరైతుంది కదా. తర్వాత మనుషులు వస్తూ ఉంటారు అక్కడికి. మీరు నైట్ బజార్లు పెడతారు, మనుషులు వస్తారు, దొడ్డికి పోతారు, ఉచ్చపోస్తారు, అవన్నీ మళ్ళీ అందరూ కలుస్తాయి కదా. ఎక్కడ పోతాయి అవన్నీ? మీరు అసలు కట్టడం అనేది తప్పు. మీరు ఒక్కసారి కాంక్రీట్ గా బండింగ్ చేసారంటే చిన్నగా అవుతుంది కదా. బండింగ్ చేయాలంటే సబర్మతి ఇవన్నీ చేసారు కదా, యూపీలో ఇంకా యమునా ఏదో చేసారు కదా. చేసినప్పుడు ఇప్పుడు మనము థేమ్స్ రివర్ అండి, థేమ్స్ గురించి లండన్ లో థేమ్స్ రివర్ బాగు చేయడానికి 100 ఏళ్ళు పట్టింది. 100 ఏళ్ళు పట్టింది. అట్లనే సింగపూర్ రివర్ బాగు చేయడానికి 25 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కూడా మూసి బాగు చేయాలంటే కనీసం 50 ఏళ్ళు పడుతుంది. 25 రోజులు లెక్క చెప్తున్నారు వీళ్ళు. 25 రోజులు ఎట్లయితుంది అది? 25 అంటే పిల్ల ఆ రకంగా ఉన్నది వీళ్ళది. అంటే చేస్తున్నట్టుంది. పిండాన్ని మోసే వాళ్ళ తల్లి 9 నెలలు ఎందుకు మోస్తుందండి? 9 రోజులు చాలన్నట్టుంది.
9 రోజులు సరిపోద్ది, అది ఎట్లా సరిపోతుంది? అడగండి ఆయన సింగపూర్ శుద్ధి చేయడానికి. అంటే వాళ్ళ ఎగ్జాంపుల్ థేమ్స్ అనే చెప్తున్నారు కదా. థేమ్స్ నది 100 ఏళ్ళు పట్టింది, ఒక రోజులు అయిందా? లండన్లో కదా అది చేసింది. ఎంత చేసినారు దానికి? సింగపూర్ రివర్ కూడా బాగు చేసిండ్రు, దానికి 25 ఏళ్ళు పట్టింది. అది ఇంత టెక్నాలజీ వచ్చినాక. మరి ఇప్పుడు దీనికి ఎంత పడుతుంది? కనీసం 50 ఏళ్ళు. ఎంత టెక్నాలజీ వచ్చింది? 50 ఏళ్ళు పడుతుంది. ఒకటి. తర్వాత దాంట్లో నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? సరస్సులు అంటే సహజంగా ఏర్పడ్డాయి, చెరువులు అంటే మనిషి తోగినాయి. అవి మీరు అక్కడ కాంక్రీట్ చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? పోవు కదా, లోపలికి పోవు కదా. అంటున్నారు కదా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు, గోదావరి నీళ్లు తెస్తామంటున్నారు, అక్కడ నుంచి తెచ్చి మంచి నీళ్ళు కలుపుతాం అంటున్నారు. అది అవగాహన లేని మాటలు. మీకు నేషనల్ వాటర్ పాలసీ అని ఒకటి ఉంది, తెలుసుకోమనండి. నేషనల్ వాటర్ పాలసీకి విరుద్ధమైంది అది. ఇది ఎక్కడుంది? ఈ 2 నదులు, ఉపనదులు, ఇవి కృష్ణానది ఉపనదులు. ఇది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి ఇవన్నీ. అది గోదావరి వేరే నది. రూల్ ఏంటంటే అక్కడ నుంచి నీరు మీరు ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదు. అక్కడ ప్రజల అవసరాలు తీర్చినాకనే 60% ప్రజల అవసరాలు తీర్చాలి నదీ పరివాహక ప్రాంతాల్లో. మొట్టమొదటి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి అక్కడ ప్రజలకు, ఆ తర్వాత వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాతనే పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాత మీరు జలకాలాలని ఏమైనా చేయండి. 60% నీళ్లు అవసరాలు అక్కడ తీర్చినాకనే ఆ నీళ్లను వేరే రివర్ బేసిన్ తరలించవచ్చు. ఇది కృష్ణా బేసిన్ కదా, అక్కడ మీరు నీళ్ళు తాగడానికి ఇస్తున్నారా? ఇస్తలేరు కదా. మరణ సాగర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి మీరు ఎక్కడో ఆ చెరువులో ఈ చెరువులో కలుపుతామని చెప్తున్నారు. ఆ చెరువులో కలిపి ఏవైతే షామీర్పేట చెరువులో కలుపుతారు. షామీర్పేట కృష్ణానది పరివాహక ప్రాంతం. ఆ నీళ్ళు ఇక్కడికి ఎడదేస్తారు, వాళ్ళు కేసు వేసింది అనుకోండి సుప్రీంకోర్టులో, ఆగిపోతుంది అది. అంటే మీకు చట్టం తెలియదా, రూల్ తెలియదా, సైన్స్ తెలియదా, ఏం తెలియకుండా చేస్తారు మీరు? తప్పు కదా. నీకు నేషనల్ వాటర్ పాలసీ అనేది ఒకటి ఉందా లేదా? పరివాహక ప్రాంతం అక్కడ ఉంది కదా, వాళ్ళకి నీళ్ళు ఇయరా మీరు? వాళ్ళ నీళ్ళు కదా అందులోకి పోయి కలుస్తున్నాయి, వాళ్ళకి ముందు హక్కు ఉంటుంది కదా. అలా తాగడానికి కూడా ఇయరా మీరు? అంటే తాగకుండా చచ్చిపోవాలన్నా వాళ్ళు? మీరు ఇక్కడేమో జలకాలు ఆడాలి, నైట్ బజార్లు పెట్టాలి, ఇంకోటి చేయాలి, షోకులు చేయాలి, మీకేమో ఇది కావాలన్నా? ఇది చట్ట విరుద్ధమైన పని, సైన్స్ కూడా విరుద్ధమైన పని, ప్రకృతి విరుద్ధమైన పని. ఈ 3 ముందు చేయొద్దు. ముందు దాన్ని ప్రక్షాళన చేయండి, శుద్ధి చేయండి. శుద్ధి చేసినాకనే డ్రైనేజ్, ఫార్మా వాటర్ రాకుండా ఫస్ట్ చేయండి. ముందు డ్రైనేజ్ అంటే బిఓడి బయోలాజికల్ యాక్సిడెంట్ డిమాండ్స్, అది పెద్ద ప్రమాదకరం కాదు. ఇప్పుడు మనిషి దొడ్డుకు పోయిండండి, ఆ నీళ్ళు వచ్చి గంగలు కలిసినాయి, మూసీలో కలిసినాయి, కొట్టుకోపోతాయి. దాంట్లో పెద్ద ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండదు, పోతుంది, శుద్ధి అయిపోతుంది అది. కానీ కెమికల్స్ వస్తే శుద్ధి కావు. ఒకటి కెమికల్స్, బిఓడి, దాని కెమికల్ యాక్సిడెంట్ డిమాండ్స్ అంటారు. సిఓడి, బిఓడి సమపాలలో ఉంటే దాన్ని ఇది న్యూట్రలైజ్ చేసుకుంటారు. ఆ సమపాలలో లేవు కదా, అంత కెమికల్స్. తర్వాత యురేనియము, న్యూక్లియర్ రేడియేషను, ఇవన్నీ ఉంటే ఎట్లా మరి? దాన్ని ఎట్లా శుద్ధి చేస్తారు? అంతకంటే అంత భయంకరమైనది ఎక్కడ ఉందా? ఏ నదిలో లేదు. ఒక మూసి నదిలోనే యురేనియం అవశేషాలు కనిపిస్తున్నాయి. మరి అంత యురేనియం అవశేషాలు ఉంటే దాన్ని శుద్ధి సోయిందా ఎవరికన్నా? అడగమని డాక్టర్ ఓఎస్ రెడ్డి ఎవరికన్నా తెలుసా? ఇలా చచ్చిపోయినా చాలా కాలం అయింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ హైదరాబాద్లో ఉంది కదా, దాని సంగతి తెలుసా వీళ్ళకు? ఏమి తెలియదు. ఏమి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు బుద్ధి ఉన్నట్టా లేనట్ట? అంటే ఇప్పుడు ఇది చెయ్యాలి కాబట్టి వాళ్ళకి లైన్ తెలియట్లేదా, లేదా చేసే దాంట్లోనే మీకు ఏమైనా అనుమానం అనిపిస్తున్నారు? దీని వెనకాల ఏమైనా? అంటే వీళ్ళకి ఏమైందంటే సుందరీకరణ అంటే పైసలు వస్తాయి, కాంట్రాక్టర్స్. శుద్ధి చేయడం అంటే దాని పైసలు ఏమొస్తాయి? పైసలు రావు. వీళ్ళ కమిషన్లు కావాలి, రాజకీయ నాయకులకు కమిషన్లు కావాలి. కమిషన్లు కావాలంటే దానికి సుందరీకరణ పేరు పెట్టాలి, కమిషన్లు వస్తాయి. శుద్ధి చేయడంలో ఏమొస్తాయి? ఇన్ని రైతు జనాన్ని పోయి చెప్పాలి, పరిశ్రమలకు పోయి చెప్పాలి, కెమికల్స్ ఫ్యాక్టరీలకు పోయి చెప్పాలి, ఫార్మా కంపెనీలకు పోయి చెప్పాలి. వీళ్ళు ఫార్మా కంపెనీలు ఇంకా పిలుస్తూనే ఉన్నారు. ఫార్మా కంపెనీలు దేశద్రోహం అది. అమెరికన్ కంపెనీలు అవి 90% ఎక్స్పోర్ట్ అవుతాయి, 10% మాత్రమే ఇక్కడ వినియోగం అవుతాయి. అమెరికాలో కంపెనీలు పెట్టనియరు, ఇక్కడ పెడతారు. పెడితే ఏమవుతుంది మరి? అది దేశద్రోహమే కదా. ఇంకా ఆయన కేసీఆర్ ఫార్మా పెట్టిండు, చంద్రబాబు ఫార్మా తెచ్చిండు, ఇప్పుడు ఈయన తెస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికంటే సంపన్నులు ఎవరు? ఫార్మా కంపెనీలు. వాళ్ళకంటే సంపన్నులు కాదు ఈ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వాళ్ళ ముందు పనికిరారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అంతా మూసీ పరివాహక ప్రాంతం అంతా గమనించారు కదా, సమస్య ఎక్కడ తీవ్రంగా ఉందంటే హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత తీవ్రంగా ఉంది. పురాణపూల్ దాటి బాపు ఘాట్ దగ్గర ఏం తీవ్రత ఉన్నది? అంత పెద్ద తీవ్రత ఉండొచ్చేమో. ఆ జన్వాడ, శంకరపల్లి నుంచి వచ్చే, ఆ ఫామ్ హౌస్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఇవన్నీ ఉండొచ్చేమో, ఉంటాయి కొంతవరకు ఉన్నది. కానీ అసలు దీని తర్వాత ఉంది కదా. చిలుకూరు దాటినాక పెద్దగా లేదు, చిలుకూరు అవన్నీ దాటినాకనే మొదలవుతుంది. కానీ మీరు పురాణపూల్కి వచ్చినాక మొదలవుతుంది, ఎక్కువ అవుతుంది. నయాపూల్కి వచ్చినాక చారఘాట్కి వచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది. అది దాటినాక వీళ్ళ ఫస్ట్ ఫేజ్ లో భాగమైంది ఆ గాంధీ సరోవరు, ఇదంతా ఆ పరివాహక 6,000 కోట్ల ఖర్చు పెట్టే ప్లాన్ ని ముందెత్తుకున్నారు. అది కాదు కదా చెప్పేదేమో గాంధీ, చేసేదంతా బ్రాంతి. ఇంతకుముందు ప్రభుత్వాలు అవే చేస్తాయి, వీళ్ళు అవే చేస్తుంది. అది గాంధీ భవనా, బ్రాంతి భవనా అడగాలి. గాంధీ ఆదర్శమా కాదా చూడాలి.
గాంధీ ఇట్లా చెప్పిండు ఎప్పుడన్నా? గాంధీ గురించి ఏం తెలుస్తుంది వీళ్ళకి? తెలియదు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు తెలుస్తుంది అంతే, గాంధీ తెలియదు. అందుకని చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, మొత్తం వైనంతా ఓపెన్ చేసిండు కదా, IMFL ఓపెన్ చేసిండు. అదే పద్ధతిలో వీళ్ళు కూడా ఉన్నారు, మసిబూసి మారడికాయ చేస్తున్నారు. అందుకని జనం ఒప్పుకోరు దీన్ని. 4 రోజుల తర్వాత నేను ఉండేది ఎంతకాలం, అంతే ఇంకా 2 ఏళ్ళు ఉంటా, ఆ తర్వాత అమెరికా పారిపోతా, జనం వెళ్ళగొడతారు కదా, చీచి తూతూ అంటారు కదా, పోతా, నాశనం కానీ హైదరాబాద్. అట్లా ఉన్నది వాళ్ళ కాలం. ఈ 6,000 కోట్లు ఈ నీటిని శుద్ధి చేయడానికి, ఈ ఫార్మా వ్యర్థాలు అందులోకి రాకుండా ఉండడానికి, ఇవన్నీ కనుక చేస్తే ఈ డబ్బులతో అది సక్సెస్ అవుతుంది కదా, అంటే పని చేయొచ్చు కదా. 6,000 కోట్లు సరిపోవు, సరిపోకపోవచ్చు, ఎంతో కొంత అయితే ఒక 5 కిలోమీటర్లను చేయగలుగుతారు. మొదలుపెట్టి చూపించండి మీరు. ఆఖరికి ఉస్మాన్ సాగర్ నుంచి పురాణాపూల్ నుంచి ఉప్పల్ దాకా చేయండి, సరిపోద్ది కదా. అదే విధంగా హుసేన్ సాగర్ వచ్చి పడుతుంది, కేమెయిన్ కెనాల్ అంతా కూకట్పల్లి నుంచి వచ్చేదంతా హుసేన్ సాగర్ లో పడుతుంది. హుసేన్ సాగర్ ఒకప్పుడు ఎట్లుండేది, కింద అడుక్కుంటూ ఏమున్నాయో కనిపించేది. హుసేన్ సాగర్ చూసారు ఆఖరి, లేదు మనం ముట్టలేదు అప్పుడు. ఆఖరి బుద్ధుడు పడిపోయినప్పుడు చూసినాం, ఏమి కనిపించలేదు. ఈత కొట్టే వాళ్ళు బుద్ధుడు ఎక్కడ ఉంటే కనిపిస్తుంది, నల్లగా అయిపోయినాడు. మరి ఎందుకైనా అప్పుడే NTR టైంలోనే అట్లా అయింది. ఇప్పుడు ఇంకా దరిద్రంగా అయినాయి. ఆ కేమెయిన్ వచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో ఉస్మాన్ సాగర్ ఇందులో హుసేన్ సాగర్లో పడుతుంది. హుసేన్ సాగర్ నీళ్ళు చిక్కడపల్లి కాలువ మీదకి వెళ్ళిపోయి మళ్ళీ మూసీలో పడుతుంది. చిక్కడపల్లి కాలువ ఉన్నదంతా అదే మనం చూస్తుంటాం కదా, అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం పక్కన కాలువ అదంతా పోతుంది, ముందు పోతుంది పక్క నుంచి పోయి, అది మొత్తం నాశనం అవుతుంది కదా. ఇప్పుడు ఎందుకు 70-75 కోట్ల విగ్రహం ఎందుకు అవసరం లేదు? ఎందుకు అసలు బుద్ధుడు ఏంది, నువ్వు గాంధీ ఏంది, గాంధీ ఆశయాలు అమలు చేయి. నువ్వు గాంధీ ఆశయాలనేమో పాతి పెడతావు భూమిలో, బొమ్మ ముందు పెట్టి చూపిస్తావు, బొమ్మ పెట్టి మోసం చేసినట్టు. గాంధీ బొమ్మను పెట్టి గాంధీని చంపుతున్నట్లు లెక్క. 700 ఇండ్ల కూల్చివేత గాంధీ ఆశయానికి విరుద్ధమే. ఇప్పుడు వెలుగుమట్ల చేసింది వినోబా భావేది, తప్పే. అట్లా జాఫర్ గఢ్ అని బాటసింగార్ దగ్గర అక్కడ కూడా గుడిసెలు కూల్చేస్తుంది. అదేవిధంగా మంచిర్యాల దగ్గర భూదాన్ భూములు ఉండే, ఈ బాటసింగార్ కూడా భూదాన్ భూములే. భూదాన్ భూములు పేదోళ్ళు ఉంటే వాళ్ళని కూల్చి పారేస్తారు. ఎవరు నోరు అడిటోడు లేడు కదా. బాటసింగార్ అదే జరుగుతుంది, జాఫర్ కూడా అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది, మంచిర్యాల అదే జరిగింది. పాపం పుట్టమదంటే గట్టిగా ఫైట్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ వెలుగుమట్ల అదే జరుగుతుంది. ఎక్కడెక్కడ భూదాన్ భూములు ఉండే అన్ని ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, TRS ప్రభుత్వం కావచ్చు, TDP ప్రభుత్వం కావచ్చు, పేదోళ్ళని నాకు చంపుతున్నారు. ఇప్పుడు అది కూడా అదే చేయాలనుకుంటే అక్కడ వెలుగుమట్ల ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అందరూ అదే చేస్తారు. అప్పుడు కోర్టు పోయి తెచ్చుకుంటారు, ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. అందుకని దొంగలంతా కలిసి ఉన్నారు. దొంగల రాజ్యంలో దేశ నిర్వాసితులంతా పోయి 70 కోట్ల గాంధీ విగ్రహం దగ్గర ఇక అక్కడ ధర్నా చేయాలి. అంతే, ఇక అక్కడ పునాదేశ్ దగ్గర చేసి గాంధీకి పెట్టి, ఇక్కడ కూడా ఉన్నాయి కదా గాంధీ బొమ్మలు, అక్కడ పోయి ధర్నా చేయాలి. అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాషం యాదగిరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మూసి శుద్ధిన, ప్రక్షాళన లేదు సుందరీకరణ తేల్చుకోవాల్సింది ముఖ్యమంత్రి, ప్రజలైతే గమనిస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.